రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి ఎంఎస్ఎంఈలు ఆవిష్కృతం కావాలని, అందులో 50% మంది మహిళలే ఉండే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 10,100 కోట్ల రూపాయల చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళాభివృద్ధికి ఓ బ్లూ ప్రింట్కు రూపకల్పన చేశామని, వచ్చే ఏడాదికి 6 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనం నిర్మాణం చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. వీటికి వెళ్ళాలి, జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి, అన్ని వయసులు ఉండే వాళ్ళు ఉండాలి, నేచర్ని కాపాడుకోవాలి, మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రావుడికి తెలుసు. అదే మార్గన్న ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి. మీరు